మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతయు దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి మరొక నూతన దినం మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దినాన మనము వివేచన పరుడు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. వివేచన పరుడు అనగానేమి అంటే చాలా సురుకుదనం కలిగిన వారు, లోతుగా ఆలోచించి ఏది అడ్డుకోవాలో, ఏది కొనసాగించాలో ఒక వివేచనపరుడు మరి చాలా జాగ్రత్తగా ఉంటాడు. మోసగించబడడు, దూరదృష్టి కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఒక ప్రత్యేకంగా ఉంటూ వాటిని ఆలోచింపచేసే వ్యక్తిగా ఉంటూనే ఉంటాడు. ఈ వివేచన పరుడు గురించి అంటే మనము అలాంటి వారిగా ఉండాలి. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియ క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. కనుక ఈ విషయాలు మనము చూస్తే 18 రకాల స్వభావం కలిగిన వ్యక్తులను చూస్తాం. వీటి నుండి మనము దూరంగా తొలగిపోయిన వారే వివేచన పరులుగా కూడా మనం గ్రహించాలి. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి తెలుసుకొనుము. ఈ యొక్క అంత్య దినాలు, అపాయకరమైన కాలములు, చివరి దినాలు ఉన్నాం, భయంకరమైన కాలాలు ఉన్నాము. దీన్ని మరి శరీర వేదనతో, మానసిక వేదనతో భరించటం బహు కష్టమైన రీతి కలిగిన ఈ యొక్క అంత్య దినాలు, లేదా భయంకరమైన అడవి మృగాలు చంపటము అనే విధంగా ఉంటుంది ఈ యొక్క అంత్య దినాలు. సముద్ర తరంగాలు ఏ విధంగా అయితే ఆక్రోశముతో ప్రవహిస్తూ ఉంటాయో అటువంటి విధంగా ఉంటుందని ఈ యొక్క అపాయకరమైన కాలాల గురించి మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియమైనదేమల్లరా, శారీరకంగానే అంతరంగంగానే సంఘములో కఠిన పరిస్థితులు దినాలుగా వస్తున్నాయి. అయితే తిమోతికిని
ఈ అంత్య దినాల గురించి హెచ్చరిక చేస్తూ 2 తిమోతి 3:5 మనం చూస్తున్నాం. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు అన్నమాట మనం చూస్తున్నాం. కనుక ఇటువంటి పరిస్థితుల్లో సంఘములో ఉన్నవారు కానీ బయట ఉన్నవారు కానీ అర్థం చేసుకోవటం చాలా అవసరమై ఉన్నది. వివేచన పరుడుగా ఉండటం అనేది ఎంతో అవసరము అనేది మనం గ్రహించాలి. మంచి సలహా ఏదో, చెడ్డ సలహా ఏదో గుర్తించే విధంగా మనం గ్రహించాలి. ఈ అంత్య దినాల పరిస్థితులు మనం అర్థం చేసుకొని దేవునికి మనం అప్పగించుకుంటూ దేవుని పనికి ఆటంకం లేకుండా మనం ముందుకు సాగిపోవటమే వివేచన పరుల యొక్క విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. అది అవసరం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయములో మనం చూస్తే 4 నుండి 6 వచనాల వరకు, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 4 నుండి 6 వచనం వరకు మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన భూమిలో ఉన్న ప్రజలతో సంబంధాలు కలిగి ఉండకూడదని, వారిని సర్వనాశం చేసి భూమిని స్వతంత్రించుకోమని ఆజ్ఞాపించాడు. పొరుగువారైన గిబియోను నివాసులు యెహోషువ ఇతర ప్రజలకు చేసిన దాన్ని వినినప్పుడు వారు కపటోపాయం చేసి రాయుబారులమని వేషం వేసుకుని తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత చినిగిన కొట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధులు తీసుకొని పాతగిలిన మాసిగిలి వేయబడిన చెప్పులు మరి పాదములకు తొడుక్కొని పాత బట్టలతో కట్టుకుని యెహోషువ దగ్గరకు వస్తున్నారు. ఈ విషయమును యెహోషువ దేవునితో విచారణ చేయలేదండి. అక్కడ వివేచన కలిగిన విధానాన్ని, వివేచన కలిగిన విధంగా యెహోషువ అక్కడ చేయలేదండి. వారి మాటలకు లొంగిపోయాడు, వారితో సంబంధం పెట్టుకున్నాడు. గిబియోనులు వారు పక్కవారే, ఆ ప్రాంతం ఉన్నవారే అని గుర్తించారు తర్వాత యెహోషువ. అయినా కానీ వాళ్ళకి దేవుని సన్నిధిలో కట్టెలు కొట్టుటకు కానీ నీళ్లు పోయటకు కానీ వారు ఉంచినా కానీ మరి యెహోషువ 10:1-4 వరకు మనం చూస్తే వారు తిరగబడి యుద్ధానికి వచ్చినట్టు కూడా మనం గమనిస్తుంటాం. కనుక యెహోషువ యెహోవా వద్ద విచారణ చేయలేకపోవటం వలన, వివేచన కలిగిన వ్యక్తిగా లేకపోవటం వలన శత్రువు తిరగబడటానికి అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనము ఆలోచనాత్మతో నడిచినట్లయితే దేవుని యొక్క నడిపింపుతో మనం ముందుకు సాగగలమని ఈ యొక్క యెహోషువ గురించి మనకు హెచ్చరిక చేస్తున్నారు. యెహోషువ దేవునితో విచారణ చేయలేదు. ప్రభు వాళ్ళతో సంధి చేసుకోవాలా లేదా అని అడగలేదు. ఆ విధంగా అడగనందుకు
శత్రువు ఒక స్నేహితుడిగా వచ్చి మరలా శత్రువై యుద్ధానికి తిరగబడినట్టుగా మనం చూస్తుంటాం. అయితే మనం నెహెమ్యా గురించి మనం గమనించినట్లయితే యెరూషలేము గోడలు పునర్నిర్మించుచుండగా ఎడతెగక వ్యతిరేక వస్తున్నప్పుడు కూడా దేవుని పనిని కొనసాగించాలనుకుంటున్నాం. శత్రువు అనేక సార్లు మాటి మాటికి పిలుస్తూ పనికి ఆటంకం చేయాలని ఎన్ని ఉన్నా కానీ నాకు అవసరం లేని పనికిని ఇంత విలువైన పని పెట్టుకొని నీ ఎద్దకు రావాలా అన్న మాటలు కూడా వారు రాజద్రోహిగా ఎంచాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడున్న ఒక ప్రవక్తతో పలుకుతున్న మాటలకు మనం గమనించినట్లయితే నెహెమ్యా 6:10 మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రవక్త నెహెమ్యా ద్వారా హెచ్చరించబడ్డాడు. రాత్రి కాలముందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భములోనికి మనం పోయి తలుపులు వేసుకుందాం రండని చెప్పగా, ఇక్కడ ఒక ప్రవక్త వచ్చి నెహెమ్యాను హెచ్చరిక చేస్తున్నాడు. నెహెమ్యా, వారు శత్రువులు మన మీద దాడి చేయబోతున్నారు, మనము ఈ రాత్రికాల సమయంలో మరి దేవునిక మందసము లేక అతి పరిశుద్ధ స్థలములో వెళ్ళిపోవాలని హెచ్చరిక చేస్తున్నప్పుడు నెహెమ్యా అతని మాటలు వినలేదు. దేవుడు అతను పంపలేదని తెలుసుకున్నాడు. అతనికి లంచం ఇచ్చినందువలన ఈ ప్రకటన తెలియచేశాడని తేటగా తెలుసుకున్నాడండి. అయితే బైబిల్ వాక్యంలో నెహెమ్యా 6:11-13 వరకు చూస్తే నెహెమ్యా అతడు చెప్పినట్లు చేశాడు ప్రవక్త. కానీ ఆ వివేచనతో నెహెమ్యా ఆ గర్భగుడిలోకి వెళ్ళి తలదాల్చుకోలేదు. దాని వలన దేవునికి శిక్ష గురై మరణించి ఉండవచ్చేమో. కనుక ఇక్కడ మనం చూస్తే మోసపు వార్తలు పుట్టించే విధంగా లంచమిచ్చి అనేక మాటలు హెచ్చరిక చేసే విధంగా నెహెమ్యాను తన ప్రాణాలు తీసే విధంగా పలికించిన వార్తలు ఒక ప్రవక్త ద్వారా వచ్చినవి. నెహెమ్యా మీద నింద మోపాలని, చెడు వార్త పుట్టించాలని మరి ఒక వ్యక్తి ప్రవక్తగా పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి నెహెమ్యా మీద చెడు వార్త పుట్టించాడు. ఇక్కడ నెహెమ్యా వివేచించుటకు సామర్థ్యం కలిగి ఉండటం వలన, దేవుని మీద నమ్మకం ఉండటం వలన శత్రువుని ఎదిరించే విధంగా దేవుడు మరి లోతైన జ్ఞానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కనుక యెహోషువ దేవునితో విచారణ చేయనందున శత్రువు మిత్రుగా చేసుకున్నాడు. ఆ యొక్క శత్రువే మిత్రుగా అయిన వాడు తిరిగి శత్రువయ్యాడు. కనుక మనము ఆత్మీయ జీవితంలో ఆత్మ వరాలు కలిగిన వారుగా ఉంటూ, వివేచన వరము కలిగిన వారుగా ఉంటూ, ఏది అది మంచి చెడు ఏదో ఒక సురుకుదనం కలిగిన వారుగా ఉంటూ, వాటి యొక్క తేడా కూడా గ్రహించేవారుగా ఉండాలని ప్రభుపేట తెలియజేస్తున్నాం. ఈ లోక సంబంధమైన విషయాలను, ఆత్మ సంబంధమైన విషయాలను ఆలోచిస్తూ ఆత్మీయ పోరాటానికి మనము ఎంతో అవసరమని గుర్తించి వివేచన కలిగి ముందుకు వెళ్ళాలి. అలాగూ లేని పక్షమున మనం ముందుకు వెళ్ళలేము.
యేసు ప్రభువారే మీరు మోసపోకూడదని హెచ్చరికించాడు. నా పేరిట అనేక మంది వస్తారు, పలువురు మోసపరచుదురు అన్న మాట మనం చూస్తున్నాం. చాలా మంది ఆత్మీయ స్థితిలో పడిపోయిన స్థితిలో ఉంటూ ఉంటారు. కారణము మోసపోయే మాటలు, వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు. నిష్కపటమైన వ్యక్తిగా ఉన్నా కానీ చక్కని మాటలతో మోసం చేసే దినాలుగా మనం ఉన్నాయి. అనేక మంది ఆత్మీయ వరములు ఉండయని, అనేక మంది మరి దేవుని పనిలో వాడబడుతున్నారని, దేవుడు గడిచిన దినాలలో సంవత్సరాల ముందే వాడుకున్నాడు. కానీ ఈనాటి కాలశంలో ఆత్మీయ జీవితంలో దూరంగా ఉన్నా కానీ దేవుడు వాడుకుంటున్నారు అనే స్థితిలో అలాంటి వారి మాటలకు లోబడే దినాలుగా ఉంటున్నాయి ఈ దినాలు. అయితే నిర్గమాకాండము 7వ అధ్యాయంలో మనం చూస్తే దైవజనుడైన మోషే చేతిలో ఉన్న కర్రను మరి ఫరో ముందు పడివేసినప్పుడు అది పాముగా మారింది. అయితే ఫరో దగ్గర ఉన్న విద్వాంసులు, మాంత్రికులు కూడా అలాగే చేశారు. మోషేకు ఇవ్వబడిన శక్తి దేవుని నుండి వచ్చిందని, అది కాదని నిరూపించుటకును వారు అలాగూ చేశారు. కనుక ఫరోతో ఉన్న విద్వాంసులు, మాంత్రికులు ఇటువంటి దినాల్లో, ఇటువంటి సమయాల్లో, ఇటువంటి కాలాల్లో అద్భుతాలు ప్రదర్శించే వారుగా ఉంటూ ఉంటారండి. వంచనతో అనేక మందిని మోసం చేస్తునే వారుగా ఉన్నారండి. అనేకమైన నామకార్థమైన ప్రవచన వరం కలిగిన వారని చెప్పుకుంటూ, పైకి భక్తి గల వారి వలె కనిపిస్తూ, పరిశుద్ధులుగా నటిస్తూ, పైకి బాగుగా కనిపిస్తూ అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. రాత్రి దేవుడు నా కల్లో కనబడి నన్ను లేపి ఈ మాటలు నాకు చెప్పాడు అని ఈ పదాలు పలుకుతున్నప్పుడల్లా దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళలేని ప్రతి ఒక్కరూ ఆ మాటలకు గడగడ వణికిపోతుంటారు. కారణం, వారి బలహీనతను బట్టి వారు గజగజ వణికిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. వారిని ఒక దేవుడిగా చూస్తారు కానీ వారి మాటలు ఎంతో విలువైనగా గ్రహిస్తారు. కానీ దానివల్ల మోసపోతున్నారు అనే సంగతి మర్చిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు, సేవకురాలు మాటలు చాలా జాగ్రత్తగా వినాలి, మంచిదే. కానీ ఇక్కడ మనం గమనించాలి, యెహోషువ దేవునితో విచారం చేయడం వలన మరి శత్రువు దాడి చేయడానికి అవకాశం ఇచ్చాడు. నెహెమ్యా అయితే వివేచన కలిగి ఏది మంచి ఏది చెడు గ్రహించి శత్రువును జయించాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఈ అంత్య దినాల్లో, ఈ భయంకర దినాల్లో ఇలాంటి వారి నుండి విముఖుడు కమ్ము అని బైబిల్ వాక్యం చదివిస్తుంది. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 29 నుంచి 31 వచ్చిన వరకు మనం చూస్తే పౌలు గారు అందించిన మాటలు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు, శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరం రాత్రింబగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇక్కడ
జరగబోయే సంగతుల గురించి తన సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు. వంకర మాటలు మనుషులు మీలోని బయలుదేరుదురు అని దేవుని వాక్యమును మనకు హెచ్చరికిస్తున్నది ఏంటంటే, అబద్ధ ప్రవక్తలు సొరబడ్డారు. వాక్యాన్ని వక్రీకరించే వారుగా ఉన్నారు. వారు చెప్పింది కరెక్టే. ఒక వ్యక్తి 50 సంవత్సరాల క్రితము చనిపోతే ఆ వ్యక్తి చెప్పిన ప్రవచనము ఈ రోజు నెరవేరిందని చెప్పే భక్తులు చాలా మంది ఉన్నారండి. వీటి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఒకటో యోహాను 4వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మనం చాలా పరిశోధన చేయాలి, పరీక్షించాలి. నెహెమ్యాలాగా మనము అపవాదిని ఎదిరించేవారుగా ఉండాలి. ఆ వివేచన వరము కొరకు మనం ప్రార్థించి మనం దేవుని అడిగేవారుగా ఉండాలి. అప్పుడే ఒక ప్రభావవంతముగా మన సేవలోను దేవుని పనిలోను ముందుకు సాగిపోగలవన్న మాటను మనం గమనించాలి. ప్రియమైన దేవులారా, గమనించాలి ఈ విషయాలని. ఎలీషా దేవుని ఆత్మ గలవాడే ఉన్నాడు. శత్రువు యొక్క ఆలోచనలన్నీ మరి ఇశ్రాయేలు రాజుకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ శత్రువు సిరియా దేశపు రాజు కోపముతో తన సైన్యమంతా తన ఇంటిని చుట్టుముట్టినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఎలీషా సేవకుడు అది చూసి భయపడ్డాడు. మనం మరణించవలసిందని అతడు భయపడ్డాడు. కానీ 2 రాజులు రాసిన గ్రంథము 6:16 వచనం చూస్తున్నాం. భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అదుకులే ఉన్నారని చెప్పాడు. ఇక్కడ తన చుట్టూ ఉన్న ప్రమాదము ఎలీషా స్పందించాడు. కానీ సేవకుడు అది గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. ఎలీషా ఒక వివేచన పరుడుగా ఉంటూ జరగబోతున్న సంగతులను గ్రహిస్తూ ఎలీషా ప్రార్థించే వ్యక్తిగా గమనిస్తున్నాం. 2 రాజులు 6:17 వచనం చూస్తున్నాము. ఎలీషా సేవకుడు దాన్ని గ్రహించాడు. దేవుని మన కనులు తెరిచాడు. తన చుట్టూ అగ్ని రథములు దేవుని సన్నిధి ఉన్నది గ్రహించి అతడు ఎంతో ధైర్యంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఏ విధంగా మనము వివేచన కలిగి ఉండాలి అనేది మనం గమనిస్తే, బ్యాంకులో ఉన్నవారు తమ ఉద్యోగాలు ఇస్తున్న వారికి నకిలీ డబ్బు ఎలా ఉంటుందో అనే శిక్షణ ఇవ్వరు. కానీ నిజమైన డబ్బు ఎలా ఉంటుందో, ఎలా గుర్తించాలో మాత్రమే తెలియచేస్తూ ఉంటారు, నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఉద్యోగులు మోసపూరితంగా ఉంటారు కాబట్టి చాలా సులభముగా నిజమైన డబ్బు ఏదో వారు గుర్తించగలరు. కనుక మనము నిజమైన వ్యక్తులు ఎవరు, మోసం చేసేవారు ఎవరు, మనం గ్రహించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రజలు భక్తి గలవారుగా చాలా సులభముగా వేషం వేస్తారు. తగినట్టు మాటలు పలుకుతూ ఉంటారు. వెలుగుదూత రూపములో దేవుని ప్రజలు మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వివేచన మనకు కావాలంటే
దేవుని కృప ద్వారానే మనం పొందుకోగలము. దేవునికి దయ, కరుణ, వాత్సల్యంతోనే మనము ఈ వివేచన మనం కలిగి ఉండగలము. ఒక సువార్త 6:44 మనం చూస్తే, ప్రతి చెట్టు తన ఫలం వలన తెలియబడును అన్న మాట మనం చూస్తున్నాం. కనుక ఈ విషయాలన్నింటినీ మనం జ్ఞాపం చేసుకొని పరిశుద్ధాత్మ ఆధీనములో ఉంటూ ఆత్మ ఫలాలు ఫలించేవారుగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం అనే వీటన్నిటినీ మనము కలిగిన వారిగా ఉంటూ మన బాధ్యతలు కాపాడుకునే వారిగా ఉండాలి. ఒకవేళ ఇటువంటి ఆత్మ ఫలాలు పొందుకోకుండా చాలా సంవత్సరాలు పరిచర్య చేసినా కానీ వారు చేస్తున్న వాటిలో వ్యర్థముగా కనబడుతుందన్నమాట గమనించాలి. పౌలు తిమోతికి జాగ్రత్తగా ఉండమని చెబుతూ శరీర కార్యముల కంటే ఆత్మ ఫలము లక్ష్య పెట్టమంటున్నాడు. ఇక్కడ 2 తిమోతి రాసిన పత్రిక 2:5 వరకు మనం చూస్తే 18 రకాల ప్రజలు వారి స్వభావాలు మనకు వివరించాడు. దేవుని కంటే సుఖానుభవం కోరువారని తిమోతికి తెలియజేశాడు. కనుక మనము దేవునితో అంటుకట్టబడిన వారుగా ఉండాలి. ఆత్మ ఫలాలు ఫలించేవారుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని నమ్మకస్తులుగా చేస్తారు. తండ్రి మీద ఆధారపడి ప్రేమతో, దీనత్వంతో జీవితం జీవిస్తూ యేసులాగా ఎవరి జీవితం ఉంటుందో వారే నమ్మకస్తులు. యేసు యొక్క ప్రభావాన్ని లేక యేసు యొక్క స్వభావాన్ని ఏ వ్యక్తి అయితే కనపరచలేకపోతాడో ఆ వ్యక్తి నమ్మదగిన వాడు కాడు. మన నీతిని బట్టి, మన ఆలోచన బట్టి తీర్పు తీర్చేవారుగా ఉంటున్నాం. తీర్పు తీర్చే సమయంలోనే అదే తీర్పు మనకు తీర్చబడుతుందని మనం జ్ఞాపం చేసుకోవాలి. మన కంటిలో ఉన్న దూలాలను చూడకుండా ఇతరు యొక్క కంటిలో నలుసులు చూసేవారుగా మనం ఉండకూడదు. కనుక మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ మనకు తెలియజేస్తున్నది. ఈ వివేచన దేవుని కృప వల్లనే మనం పొందుకోగలము. కనుక మనం అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మన సంఘాలను, విశ్వాసులను కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ సహాయముతో వివేచన కలిగిన వారుగా ఉంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం ఇంట్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చక్కటి మాటలు వివరించినటువంటి సత్యనాథన్నకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానన్న. నిజంగా అన్నగారు ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు మనతో ఎంతో చక్కగా మాట్లాడుతూ వచ్చాడు కదా. నిజంగా నేటి దినాల్లో ఈ యొక్క వాక్యం అనేది మనకు ఎంతో అవసరతగా ఉంటుంది. నిజంగా దేవుడు మనం ఆలోచించినప్పుడు వాక్యంలో యెహోషువ తర్వాత నెహెమ్యాను చూపిస్తూ వచ్చాడు, ఎలీషాను చూపిస్తూ వచ్చాడు దేవుడు. నిజంగా యెహోషువ అయితే దేవుని ఆశ్రయించక నిజంగా తను వచ్చినటువంటి వ్యక్తిని నమ్ముకొని నిజంగా ఏ విధంగా పతనమేయడం మనకు అన్న చూపిస్తూ వచ్చాడు. అదేవిధంగా నెహెమ్యా అయితే దేవుని యొక్క జ్ఞానముతో దేవుని ఆనుకొని దేవునిపై జీవించినప్పుడు దేవుడే అతనికి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా అన్న చెప్తూ తిమోతిని రాసిన పత్రికలో ఆయన కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఇక దేవుని కంటే సుఖానుభవం పొందే వ్యక్తులు కావాలా అనే స్థితిలో నేటి జనము ఉండకపోలేదు. విశ్వాసులుగా కూడా అలా ఉండకపోలేదని కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సుఖం అనుభవించాలా ఈ యొక్క భూలోకంలో అనే విషయం పైనే జనాలు ఎక్కువ ఏకాగ్రత చూపుతున్నట్లుగా మనం చూస్తాం. ముఖ్యంగా వివేచన అనేది అన్నగారు చెప్తూ వచ్చారు కదా, ఇది